హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో స్టాండర్డ్ సిగ్నల్స్ గురించి చూద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి కదా, స్టాండర్డ్ సిగ్నల్స్, వాటన్నిటి గురించి మనకు ఒక ప్రాపర్ ఐడియా ఉంటేనే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఏదన్నా అర్థమవుతుంది. ఆ సిగ్నల్స్ గురించి ఐడియా లేకుంటే ఈ సబ్జెక్ట్ అర్థం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఇవాళ వీడియోలో 2 స్టాండర్డ్ సిగ్నల్స్ గురించే డిస్కస్ చేద్దాం. సో తక్కువ అనుకోవద్దు, మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి, ఇప్పుడు నేను డిస్కస్ చేస్తా. సో ఏం చేస్తారా అంటే నోట్స్ మెయింటైన్ చేసుకొని జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ సిగ్నల్ ఏంటిదిరా అంటే యూనిట్ స్టెప్ సిగ్నల్. సో యూనిట్ స్టెప్ సిగ్నల్ అనగానే ఈ సిగ్నల్ని ఎట్లా డిఫైన్ చేస్తామంటే చూడండి, యూనిట్ స్టెప్ సిగ్నల్ని ఎట్లా నొటేట్ చేస్తామంటే నొటేషన్ దాని ఏంటిదిరా అంటే యూ ఆఫ్ టీ. సో దీన్ని ఏమంటాం, యూనిట్ స్టెప్ సిగ్నల్ అంటాం. సో డెఫినేషన్ ఏంటిదిరా అంటే ఈ సిగ్నల్ కి యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫర్ టీ గ్రేటర్ దాన్ 0 అండ్ యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫర్ టీ లెస్ దాన్ 0. సో డెఫినేషన్ ఆఫ్ యూనిట్ స్టెప్ సిగ్నల్ ఏంటిదయ్యా అంటే ఇది యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫర్ టీ గ్రేటర్ దాన్ 0 యాజ్ వెల్ యాజ్ యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫర్ టీ లెస్ దాన్ 0. సో దీని యొక్క గ్రాఫ్ గీస్తే ఎట్లుంటుందంటే, సో ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకేంటిది, ఇది ఏమైతుంది, టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఈ పాయింట్ అంటే ఆరిజిన్, ఇదంతా ఏమైతుంది మనకి టీ గ్రేటర్ దాన్ 0, ఇటు సైడ్ వచ్చేది టీ లెస్ దాన్ 0. సో అకార్డింగ్ టు డెఫినేషన్ ఏంటిది యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తా చూడండి, చాలా మంది ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారా అంటే టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనుకుంటారు. ఇది తప్పు. ఓన్లీ ఫర్ టీ గ్రేటర్ దాన్ 0 మాత్రమే టీ ఈజ్ ఈక్వల్స్ టు 1, అదే యూ ఆఫ్ టీ అనేది 1. సో ఇది 0.1, ఇది మ్యాగ్నిట్యూడ్ 1 అనుకుంటే ఎట్లుంటుందంటే ఈ విధంగా ఉంటుంది గ్రాఫ్. యాజ్ వెల్ యాజ్ టీ లెస్ దాన్ 0కి ఏంటిది మ్యాగ్నిట్యూడ్, మనకి సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 0. సో ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని ఏమంటామయ్యా అంటే యూనిట్ స్టెప్ సిగ్నల్ అంటాం. ఇప్పుడు చూడండి ఏమైంది, ఎందుకు అంటున్నాం దీన్ని స్టెప్ సిగ్నల్ అని, యూనిట్ స్టెప్ సిగ్నల్ అని. ఇక్కడ చూసుకున్నట్లయితే టీ లెస్ దాన్ 0 నుంచి ఇట్లొచ్చి సడన్ గా ఒక స్టెప్ ఫామ్ లో ఫామ్ అయింది చూడండి, ఒక స్టెప్ లాగా ఉంది కదా. దీన్ని అంటే మనం ఏమంటాం, తాపలో ఆర్ మెట్లు అంటాం కదా. సో ఆ స్టెప్ ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని ఏమన్నామరా అంటే స్టెప్ సిగ్నల్ అన్నాం. యూనిట్ స్టెప్ సిగ్నల్ ఎందుకు అంటామంటే ఈ స్టెప్ యొక్క మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ ఏదైతే స్టెప్ ఉందో మనకి ఈ స్టెప్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అయితే దాన్ని యూనిట్ స్టెప్ సిగ్నల్ అంటాం. ఈ మ్యాగ్నిట్యూడ్ 1 కాకుంటే సింపుల్ గా స్టెప్ సిగ్నల్ అంటాం. ఇది యూనిట్ స్టెప్ సిగ్నల్ యొక్క డెఫినేషన్ అండ్ గ్రాఫ్. ఇప్పుడు టీ గ్రేటర్ దాన్ 0 ఉంది, టీ లెస్ దాన్ 0 ఉంది. టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర యూనిట్ స్టెప్ సిగ్నల్ ఏమైతుందయ్యా అంటే యూ ఆఫ్ టీ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇది చాలా మందికి తెలీదు. నాట్ డిఫైన్డ్ అట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకు, టీ గ్రేటర్ దాన్ 0 దగ్గర 1, టీ లెస్ దాన్ 0 దగ్గర 0 మ్యాగ్నిట్యూడ్. టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర 1 అనుకున్నారు, మళ్ళీ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర యూనిట్ స్టెప్ సిగ్నల్ అనేది నాట్ డిఫైన్డ్. కానీ ఏంటిదిరా అంటే ఒక గిబ్స్ ఫినామినన్ అని ఉంది. ఆ గిబ్స్ ఫినామినన్ ఏం చెప్తుందయ్యా అంటే ఇప్పుడు ఏదైనా సిగ్నల్ ఈ ఫామ్ లో ఉందనుకోండి, అంటే ముందు నుంచి ఇదంతా ఏంటిది మనకి కంటిన్యూస్ సిగ్నల్ చూడండి. సో కంటిన్యూగా ఉంది ఇట్లా. సో ఇదేం సిగ్నల్ మనకి కంటిన్యూస్ టైం సిగ్నల్. సో ఎప్పుడైనా సరే కంటిన్యూస్ టైం సిగ్నల్లో ఏదో ఒక చోట డిస్కంటిన్యూటీ అనేది ఫామ్ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు టీ లెస్ దాన్ 0 అంటే మొత్తం 0 ఉండి సడన్ గా డిస్కంటిన్యూ అయింది. ఇది 0 నుంచి సడన్ గా రైజ్ అయింది 1కి, తర్వాత మళ్ళీ 1 కంటిన్యూ చేసుకుంటా పోయింది. ఇట్లా ఎక్కడైనా ఏదైనా సిగ్నల్లో సడన్ ఒక పాయింట్ దగ్గర సడన్ డిస్కంటిన్యూటీ ఉంటే అప్పుడు ఆ పాయింట్ దగ్గర ఈ సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమైతుందయ్యా అంటే ప్రీవియస్ వాల్యూ ప్లస్ ఆఫ్టర్ వాల్యూ డివైడెడ్ బై 2. అంటే ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఇది టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది యూనిట్ స్టెప్ సిగ్నల్ ని ఏమంటాం అంటే పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటాం. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ని ఏమంటాం, పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటాం. ఎందుకంటున్నామో అర్థమైంది కదా. సడన్ గా చేంజ్ అయింది చూడండి సిగ్నల్, ముందంతా 0 కంటిన్యూస్ గా వచ్చి సడన్ రైజ్ అయ్యి తర్వాత మళ్ళీ కంటిన్యూ అయిపోయింది. సో మొత్తం కంటిన్యూస్ సిగ్నలే, కానీ కంటిన్యూస్ సిగ్నల్ ఒక పాయింట్ దగ్గర డిస్కంటిన్యూ అయింది. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటాం. సో ఈ పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ యొక్క
మ్యాగ్నిట్యూడ్ డిఫైన్ చేయాలంటే అకార్డింగ్ టు గిబ్స్ ఫినామినన్ ఎట్లా చెప్పినారా అంటే గిబ్స్ ఫినామినన్ u of t is equals to ప్రీవియస్ వాల్యూ అంటే ఏంటిది t<0 దగ్గర 0 ప్లస్ ఆఫ్టర్ వాల్యూ అంటే t ఈజ్ ఈక్వల్స్ టు అదే పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ తర్వాత వాల్యూ ఏంటిది 1 ప్లస్ 1 డివైడెడ్ బై 2 అంటే ప్రీవియస్ వాల్యూ ప్లస్ ఆఫ్టర్ వాల్యూ యొక్క యావరేజ్ నే ఏమంటాం ఆ పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ దగ్గర దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటాం t ఈజ్ ఈక్వల్స్ టు 0. సో u of t ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది అంటే ఆరిజిన్ దగ్గర 1/2 అవుతుంది. సో ఇది మనకి యూనిట్ స్టెప్ సిగ్నల్ యొక్క కొంచెం బేసిక్ ఇంట్రడక్షన్. ఇప్పుడు స్టెప్ సిగ్నల్ జస్ట్ స్టెప్ సిగ్నల్ ఎట్లుంటుందయ్యా అంటే ఇట్లా ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ 1 ఉంది కదా, ఈ 1 కాకుండా ఏదో ఒక వేరే కాన్స్టెంట్ ఉంటుంది. అంటే సపోజ్ x ఇంటూ u of t ఉందనుకోండి, ఇటువంటి సిగ్నల్ ఏమంటామయ్యా అంటే జస్ట్ స్టెప్ సిగ్నల్ అంటాం. సో ఈ సిగ్నల్ని ఎట్లా డిఫైన్ చేస్తాం మనం, సేమ్ ఇదే సిగ్నల్ లాగా. సో x ఇంటూ u of t ఈజ్ ఈక్వల్స్ టు x ఫర్ t గ్రేటర్ దాన్ 0, అట్లానే 0 ఫర్ t లెస్ దాన్ 0. సో దీని యొక్క గ్రాఫ్ గీసుకున్నట్లయితే ఎట్లా ఉంటుందయ్యా అంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇప్పుడు x అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది గ్రాఫ్. సో u of t అనేది అకార్డింగ్ టు గిబ్స్ ఫినామినన్ u of t అనేది ఏమైతుంది at t is equals to 0, u of t at t is equals to 0 ఏమైతుంది ప్రీవియస్ వాల్యూ ప్లస్ ఆఫ్టర్ వాల్యూ డివైడెడ్ బై 0 ప్లస్ x డివైడెడ్ బై 2. సో ఏమైతుంది x/2 అవుతుంది u of t ఫర్ t is equals to 0 దగ్గర. సో ఇదేంటిది మనకి జస్ట్ u of t కాదు, ఇక్కడ x ఇంటూ u of t ఏంటిది మనకి జస్ట్ స్టెప్ సిగ్నల్ యొక్క ఇంట్రడక్షన్ అనుకోండి లేదా డెఫినేషన్ అనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే యూనిట్ స్టెప్ సిగ్నల్ ని కొంచెం జాగ్రత్తగా చూసినారు కదా, సో మొత్తం నోట్ చేసుకున్నారు అనుకుంటా. ఇప్పుడు నేను కొన్ని ఆపరేషన్స్ చేస్తా. మనం బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సిగ్నల్స్ అని సపరేట్ గా డిస్కస్ చేసుకుందాం. కానీ ఇప్పటి నుంచి ఒక ఐడియా ఉంటే ఆ చాప్టర్ లోకి వచ్చి ఆ టాపిక్ లోకి వచ్చేటప్పుడు బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సిగ్నల్స్ ఇంకా బాగా క్లారిటీగా చేయొచ్చు. సో ఇప్పుడే యూనిట్ స్టెప్ సిగ్నల్ కి కొన్ని ఆపరేషన్స్ చేసి చూద్దాం. ఆపరేషన్స్ అంటే డాక్టర్లు చేసేది కాదు, ఇంజనీర్స్ చేసేది. సో చూడండి, ఇప్పుడు ఏం కన్సిడర్ చేసుకుంటున్నా అంటే ఫస్ట్ u of t మైనస్ a. సో ఇది ఏం సిగ్నల్, ఇది కూడా ఒక యూనిట్ స్టెప్ సిగ్నలే. సో నార్మల్ u of t కి u of t మైనస్ a కి డిఫరెన్స్ ఏంటిదో చూద్దాం. సో మనం u of t అంటే ఎట్లా డిఫైన్ చేసినాం, u of t ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫర్ t గ్రేటర్ దాన్ 0, 0 ఫర్ t లెస్ దాన్ 0. ఇదే విధంగా దీన్ని కూడా డిఫైన్ చేస్తాం. సో u of t మైనస్ a ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫర్, ఇప్పుడు టైం అనేది ఇక్కడ మనకు t ఉంది కానీ ఇక్కడ ఏముంది టైం అనేది t మైనస్ a ఉంది. సో t ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, t మైనస్ a సబ్స్టిట్యూట్ చేస్తాం. t మైనస్ a గ్రేటర్ దాన్ 0, 0 ఫర్ t మైనస్ a లెస్ దాన్ 0. అంటే ఏమైతుందయ్యా అంటే ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫర్ t గ్రేటర్ దాన్ a, అలానే 0 ఫర్ t లెస్ దాన్ a. సో ఇప్పుడు దీని యొక్క గ్రాఫ్ గీసుకున్నట్లయితే ఎట్లుంటుందయ్యా అంటే ఇప్పుడు పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అనేది ఆరిజిన్ అవ్వదు, సమ్ పాజిటివ్ వాల్యూ a అవుతుంది. సో ఇక్కడ సమ్ a ఉందనుకోండి, ఇప్పుడు యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఏమవుతుందయ్యా అంటే ఈ విధంగా ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ అంతా 1. ఇది యూనిట్ స్టెప్ ఫంక్షన్. అంటే ఏం చేసినాము, జస్ట్ t దగ్గర పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అనేది ఆరిజిన్ ఉండేది, ఆ పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీని షిఫ్ట్ చేసి a దగ్గర పెట్టినాము. సో t మైనస్ a అంటే ఏం చేసినాం రా అంటే జస్ట్ టైం ని షిఫ్ట్ చేసినాం అంటాం. టైం నే నేను ఏమంటున్నా అంటే పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీని షిఫ్ట్ చేసినా అంటున్నా. సో u of t మైనస్ a ఏం ఇండికేట్ చేస్తుంది, సేమ్ యూనిట్ స్టెప్ సిగ్నల్ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ టైం. సో టైం అనేది ఎట్లా షిఫ్ట్ అయింది, ఇక్కడ రైట్ షిఫ్ట్ అయింది. సో దీన్ని ఏమంటామంటే RHS వర్షన్ ఆఫ్ u of t అంటాం. సో u of t మైనస్ a ఏమంటాం, రైట్ హ్యాండ్ సైడ్ వర్షన్ ఆఫ్ u of t అంటాం. ఎందుకు, టైం అనేది రైట్ సైడ్ షిఫ్ట్ అయింది కాబట్టి, ఆరిజిన్ నుంచి రైట్ సైడ్ షిఫ్ట్ అయింది చూడు. సో దీన్ని ఏమంటాం RHS వర్షన్ ఆఫ్ u of t అంటాం.
ఆర్ ఏమంటాం, టైం డిలేడ్ సిగ్నల్ అంటాం. సో ఏమంటాం, ఆర్ ఈ టర్మినాలజీలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. టైం డిలేడ్ సిగ్నల్. సో డిలేడ్ సిగ్నల్ ఎందుకు అంటున్నామంటే ముందు టైం అనేది ఇక్కడ ఉండింది, ఇప్పుడు ఏమైంది ఇంకా డిలే చేసినాం టైంని. అదే టైం అనేది ఇక్కడికి వచ్చింటే ఏమైనా వాళ్ళం టైం అడ్వాన్స్డ్ సిగ్నల్ అనేవన్నాం. కానీ ఇక్కడ టైం అనేది డిలే అయింది కాబట్టి దీన్ని ఏమంటున్నాం, టైం డిలేడ్ సిగ్నల్ అంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు నేను ఏం కన్సిడర్ చేసుకుంటున్నా అంటే సెకండ్ గ్రాఫ్ u ఆఫ్ t ప్లస్ ఏ కన్సిడర్ చేసుకుంటున్నా. u ఆఫ్ t ప్లస్ ఏ కన్సిడర్ చేసుకుంటున్నా. సో u ఆఫ్ t ప్లస్ ఏ అంటే సేమ్ ఎట్లా చేసినారో సేమ్ అదే విధంగా చేయండి. u ఆఫ్ t ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు 1 ఫర్, ఇప్పుడు టైం అనేది దేంతో రీప్లేస్ చేస్తాం, ముందు t ఉండేది, ఇక్కడ t ప్లస్ ఏ అయింది. సో ఇక్కడ t ఇజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తాం, t ప్లస్ ఏ పెడతాం. సో t గ్రేటర్ దాన్ 0 అంటే ఇక్కడ t ప్లస్ ఏ గ్రేటర్ దాన్ 0, 0 ఫర్ t ప్లస్ ఏ less than 0. So that implies 1 for t greater than minus a, 0 for t less than minus a. సో ఏమైంది, ఇప్పుడు పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అనేది మైనస్ ఏ అయింది. సో దీని యొక్క గ్రాఫ్ గీస్తే ఎట్లుంటుందయ్యా అంటే మైనస్ ఏ అంటే సమ్వేర్ ఇక్కడ ఉంటుంది లెఫ్ట్ సైడ్. సో ఈ పాయింట్ ఆఫ్ మైనస్ ఏ అనుకుంటే ఇప్పుడు ఏమైంది, మనకి t గ్రేటర్ దాన్ మైనస్ ఏకి 1 అయింది మ్యాగ్నిట్యూడ్, t లెస్ దాన్ మైనస్ ఏకి 0 అయింది. సో ఈ విధంగా ఉంటుంది గ్రాఫ్ గీస్తే. సో పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఏమైంది, ఆరిజిన్ నుంచి షిఫ్ట్ చేసి ఎక్కడ పెట్టినాం, మైనస్ ఏ దగ్గర పెట్టినాం. సో ఇది కూడా టైం షిఫ్టెడ్ సిగ్నలే, కానీ షిఫ్ట్ అనేది ఎక్కడ జరిగింది, ఆరిజిన్ నుంచి విత్ రెస్పెక్ట్ ఆరిజిన్ లెఫ్ట్ సైడ్ జరిగింది. సో దీన్ని ఏమంటామయ్యా అంటే LHS వర్షన్ ఆఫ్ u ఆఫ్ t అంటాం. LHS వర్షన్ ఆఫ్ u ఆఫ్ t అంటాం. ఓకేనా, ఇప్పుడు LHS వర్షన్ ఆఫ్ u ఆఫ్ t. సో ఇప్పుడు టైం అనేది ఏమైంది, అడ్వాన్స్డ్ అయింది చూడండి. సో ఫస్ట్ ఇక్కడ నుంచి సిగ్నల్ స్టార్ట్ అయ్యేది ఇంకా ముందు నుంచి స్టార్ట్ అయింది. సో దీన్ని ఏమంటాం అంటే LHS వర్షన్ టైం అడ్వాన్స్డ్ సిగ్నల్ అంటాం. టైం అడ్వాన్స్డ్ సిగ్నల్ అంటాం. ఇవన్నీ ఆపరేషన్స్ మళ్ళీ మనం మాట్లాడుకుంటాం బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సిగ్నల్స్ లో. అయినప్పటికీ అప్పుడు ఇంకా బాగా క్లారిటీగా అర్థం అవడం కోసం ఇప్పుడే కొన్ని డిస్కస్ చేసేసుకుంటున్నాం. సో టైం అడ్వాన్స్డ్ సిగ్నల్. ఇప్పుడు చూడండి, ఇంతవరకు ఓకే కదా, u ఆఫ్ t మైనస్ ఏ చూసినాం, u ఆఫ్ t ప్లస్ ఏ చూసినాం. సో ఏం చేస్తున్నాం, టైంని మార్చి షిఫ్ట్ చేస్తున్నాం, దేన్ని, పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీని. అదే చేసినాం ఇంతవరకు. ఇప్పుడు ఏం చేస్తారా అంటే సింపుల్గా సిగ్నల్ అనేది u ఆఫ్ మైనస్ t అని కన్సిడర్ చేసుకుంటాం. సో u ఆఫ్ మైనస్ tకి ఎట్లా డిఫైన్ చేస్తామంటే 1 ఫర్, ఇక్కడ టైం అనేది ఏమైంది, t ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ t అయింది. సో మైనస్ t గ్రేటర్ దాన్ 0, 0 ఫర్ మైనస్ t లెస్ దాన్ 0. సో దట్ ఇంప్లాయిస్ ఏమవుతుందా అంటే 1 ఫర్ మైనస్ t గ్రేటర్ దాన్ 0 అంటే దాని మీనింగ్ ఏంటిది, t లెస్ దాన్ 0 అని. t లెస్ దాన్ 0, 0 ఫర్ మైనస్ t లెస్ దాన్ 0 అంటే దాని మీనింగ్ ఏంటిది, t గ్రేటర్ దాన్ 0 అని. t గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు చూసుకున్నట్లయితే దీని యొక్క గ్రాఫ్ ఎట్లుంటుందయ్యా అంటే పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఏంటిది, ఆరిజినే. సో ఆరిజిన్ పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. ఇప్పుడు ఏముంది మనకి, 1 అనేది ఎక్కడైంది, t లెస్ దాన్ 0 దగ్గర మొత్తం 1 అయింది. సో t లెస్ దాన్ 0 దగ్గర ఏమైతుంది, 1 అవుతుంది. తర్వాత t గ్రేటర్ దాన్ 0కి ఏమైంది, 0 అయింది. సో t గ్రేటర్ దాన్ 0కి ఏమైంది, 0 అయింది మ్యాగ్నిట్యూడ్. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అంతా 1 అయింది. సో దీన్ని ఏమంటామరా అంటే టైం స్కేలింగ్ అంటాం. సో లేదా ఇది చూసుకున్నట్లయితే ఎట్లుంది ఈ గ్రాఫ్, దీని ఈ నార్మల్ గ్రాఫ్కి మిర్రర్లో పెడితే మిర్రర్ ఇమేజ్ వచ్చినట్లు వచ్చింది చూడండి. సో దాన్ని ఏమంటామంటే టైం రివర్సల్ అని కూడా అంటాం, లేదా టైం స్కేలింగ్ అంటాం. సో దీన్ని ఏమంటామయ్యా అంటే టైం స్కేలింగ్ ఆర్ టైం రివర్సల్ అంటాం. ఎందుకు రివర్సల్, నార్మల్ సిగ్నల్కి రివర్స్లో ఉంది చూడండి ఈ సిగ్నల్. సో దాన్నే టైం రివర్సల్ అంటాం ఆర్ టైం స్కేలింగ్ అంటాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేసినాం, యూనిట్ స్టెప్ సిగ్నల్ 3 ఫార్మ్స్లో చూసినాం. ఇప్పుడు ఇంకొక ఫార్మ్ చూద్దాం.
ఇంకొక ఫామ్ ఏంటిదిరా అంటే u ఆఫ్ మైనస్ టీ ప్లస్ ఏ. సో ఇది ఎట్లా డిఫైన్ చేస్తామంటే ఏమైంది, u ఆఫ్ మైనస్ టీ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు 1 ఫర్, ఇక్కడ టైం ఏమైంది, t ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టీ ప్లస్ ఏ అయింది, అంతే కదా. సో మైనస్ టీ ప్లస్ ఏ గ్రేటర్ దాన్ 0. తర్వాత 0 ఫర్ మైనస్ టీ ప్లస్ ఏ లెస్ దాన్ 0. సో ఏమవుతుందయ్యా అంటే 1 ఫర్ మైనస్ టీ ప్లస్ ఏ గ్రేటర్ దాన్ 0 అంటే మైనస్ టీ గ్రేటర్ దాన్ అంటే ఏ గ్రేటర్ దాన్ టీ అవుతుంది, అంటే టీ లెస్ దాన్ ఏ అవుతుంది. సో టీ లెస్ దాన్ ఏ. ఇదేమవుతుంది 0 ఫర్ టీ గ్రేటర్ దాన్ ఏ. సో దీని యొక్క గ్రాఫ్ తీసుకున్నట్లయితే పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఏంటిది మనకి ఏ. సో గ్రాఫ్ గీసుకున్నట్లయితే ఏ అనేది ఎక్కడ ఉంటుంది, సమ్ పాజిటివ్ వాల్యూ దగ్గర ఉంటుంది. సో దీనికి ఎట్లా ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ అనేది 1. సో టీ లెస్ దాన్ ఏకి 1. సో టీ లెస్ దాన్ ఏ అంటే ఇక్కడ వరకు, తర్వాత నుంచి 0. ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి సింపుల్ ఫాస్ట్గా చెప్పేస్తా చూడండి. ఏముంది, సేమ్ u ఆఫ్ మైనస్ టీ మైనస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టీ ఏమవుతుంది అంటే 1 ఫర్ మైనస్ టీ ఏమవుతుంది ఇది. ఇప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ మైనస్ టీ మైనస్ ఏ అంటే మైనస్ ఆఫ్ టీ ప్లస్ ఏ గ్రేటర్ దాన్ 0. తర్వాత 0 ఫర్ మైనస్ ఆఫ్ టీ ప్లస్ ఏ లెస్ దాన్ 0. ఏమవుతుంది అంటే 1 ఫర్ టీ ప్లస్ ఏ లెస్ దాన్ 0. సో టీ లెస్ దాన్ మైనస్ ఏ. అలానే 0 ఫర్ టీ ప్లస్ ఏ గ్రేటర్ దాన్ 0 అంటే టీ గ్రేటర్ దాన్ మైనస్ ఏ. సో ఇప్పుడు ఏమైంది, గ్రాఫ్ తీసుకున్నట్లయితే మైనస్ ఏ అనేది పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. సో ఏమైంది అంటే ఇక్కడ ఏమైందంటే టీ లెస్ దాన్ మైనస్ ఏకి మ్యాగ్నిట్యూడ్ అనేది 1 వచ్చింది. ఓకేనా. తర్వాత టీ గ్రేటర్ దాన్ మైనస్ ఏకి మ్యాగ్నిట్యూడ్ అనేది 0 వచ్చింది. ఇది ఈ సిగ్నల్ దేది u ఆఫ్ మైనస్ టీ మైనస్ ఏకి. సో ఇన్ని చెప్పి నేను కంక్లూడ్ చేయదలుచుకున్న పాయింట్ ఏంటిదిరా అంటే సింపుల్గా చూడండి, ఎప్పుడైనా సరే ఇట్లా యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఇస్తానే ఏదైతే తర్వాత వాల్యూ ఇక్కడ లోపల టైం ఏదైతే ఉందో దాన్ని 0 చేసేయండి, అంటే టీ మైనస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు 0 చేసేయండి. సో ఏమొస్తుంది అంటే దాని నుంచి మనకి పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ వచ్చేస్తుంది. టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనేది పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ వచ్చేసింది మనకి. ఇప్పుడు పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ వచ్చేసిన తర్వాత టైం ముందు కోఎఫిషియంట్ అనేది పాజిటివ్ ఉందనుకోండి, టైంకి పాజిటివ్ వాల్యూ ఉంటే మనకి ఏమైతుంది, ఈ విధంగా వస్తుంది, అంటే స్టెప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే టైం అనేది గడిచే కొద్దీ స్టెప్ అనేది ఇంక్రీజింగ్ లో ఉంటుంది. సో ఇక్కడ టైం ఇట్లా గడిచే కొద్దీ ఏమైంది, మనకి స్టెప్ అనేది ఇంక్రీజ్ అయింది చూడండి. సో ఈ విధంగా స్టెప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే టైంకి ఏముంది, కోఎఫిషియంట్ పాజిటివ్ కోఎఫిషియంట్ ఉంది. సో ఏం చేసేస్తారు, సింపుల్ గా పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఏమొస్తుంది, దీన్ని 0 చేయండి అన్న. టీ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు 0, టీ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. సో మైనస్ ఏ అనేది పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. సో ఏం చేయాలి, ఇప్పుడు టైంకి పాజిటివ్ కోఎఫిషియంట్ ఉంది కాబట్టి టైం గడిచే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది స్టెప్. సో ఈ విధంగా వచ్చింది చూడండి. ఇన్ ద సేమ్ వే అదే టైం నెగిటివ్ ఉందనుకోండి కోఎఫిషియంట్, సో పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఏముంది, ఇక్కడ ఏం లేదంటే పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ 0. స్టెప్ అనేది టైం గడిచే కొద్దీ డిక్రీజ్ అవుతుంది, అంటే ఇక్కడ చూడండి డిక్రీజ్ అయింది చూడండి. సో ఈ విధంగా డిక్రీజ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఏముంది, సింపుల్ గా అంటే ఇంత మొత్తం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ కనుక్కునేసి టైం యొక్క కోఎఫిషియంట్ ని బట్టి పాజిటివా నెగిటివా, సో స్టెప్ అనేది ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ చెప్పేయచ్చు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటా అంటే 3 ఇంటూ యూ ఆఫ్ మైనస్ టీ ప్లస్ 4. సో దీని యొక్క గ్రాఫ్ గీయండి అన్న నేను. సో ఏముంది, మీరు యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ గీసేయాలి. ఏముంది, పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ స్లోగా చేస్తా కానీ మీరు విత్ ఇన్ సెకండ్స్లో చేసేటట్టు ఉండాలి. సో పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఏమైంది, మైనస్ టీ ప్లస్ 4 ఇజ్ ఈక్వల్స్ టు 0, దట్ ఇంప్లైస్ టీ ఇజ్ ఈక్వల్స్ టు 4. సో పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఏమొచ్చిందా, 4 వచ్చింది. సో మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది, మ్యాగ్నిట్యూడ్ అంటే ఇక్కడ 3 ఉంది. సో 3 అనేది మ్యాగ్నిట్యూడ్. టైంకి కోఎఫిషియంట్ ఎట్లుంది, నెగిటివ్ కోఎఫిషియంట్ ఉంది. సో నెగిటివ్ కోఎఫిషియంట్ ఉంటే
స్టెప్ అనేది డిక్రీజ్ అవుతుంది. యాజ్ టైం పాసెస్ ద స్టెప్ విల్ బి డిక్రీజింగ్. సో ఈ విధంగా వచ్చి ఇక్కడ డిక్రీజ్ అయ్యి తర్వాత ఈ విధంగా వెళ్తుంది. ఇది నేను చెప్పదలుచుకుంది. అంటే ఇంత మీరు రామాయణం అంతా రాయకుండా డైరెక్ట్గా ఏం చేయాలా, డైరెక్ట్గా గీసేటట్లు ఉండాలా. ఓకేనా? ఇది మనకి యూనిట్ స్టెప్ సిగ్నల్ యొక్క డెఫినేషన్ అండ్ సమ్ ఆపరేషన్స్ ఆన్ యూనిట్ స్టెప్ సిగ్నల్. సో మీకు అందరికీ అర్థమైంది అండ్ నోట్ చేసుకున్నారు అనుకుంటా. ఇప్పుడు ఏం చేస్తామంటే సెకండ్ సిగ్నల్లోకి వెళ్దాం. అదేంటిది మనకి ఇంపల్స్ సిగ్నల్. సో ఇంపల్స్ సిగ్నల్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సిగ్నల్. సో జాగ్రత్తగా వినండి. సో ఇంపల్స్ సిగ్నల్ యొక్క డెఫినేషన్ ఏం చెప్తామరా అంటే ఇంటిగ్రల్ -∞ to ∞ del of t is equals to 1 and del of t is equals to infinity for t is equals to 0 and 0 for t not equals to 0. ఇది ఇంపల్స్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్. సో ఏం చెప్తున్నారు అంటే డెఫినేషన్ మీరు రాసుకోవాలనుకుంటే ద సిగ్నల్ ఫర్ విచ్ ఏరియా ఈజ్ 1 ఓవర్ ఆల్ ద ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంపల్స్ సిగ్నల్. ఆల్ ద ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ అని ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం, ఓన్లీ అట్ t ఈజ్ ఈక్వల్స్ టు 0. సో రెండింటిని కలిపి రాసుకోవాలంటే ద సిగ్నల్ హూస్ ఏరియా ఈజ్ 1 అట్ ఆరిజిన్ ఈజ్ నోన్ యాజ్ ఇంపల్స్ సిగ్నల్ అని మీరు డెఫినేషన్ రాసుకోవాలనుకుంటే. సో ఇంపల్స్ సిగ్నల్ గీసినట్లయితే ఎట్లుంటుందయ్యా అంటే ఈ విధంగా ఒక యాక్సిస్ తీసుకొని టైం యాక్సిస్, ఇది ఆరిజిన్ అనుకోండి. సో ఈ విధంగా ఉంటుంది 1. సో ఏం ఇండికేట్ విడ్త్ అనేది ఎట్లా ఉంటుందంటే విడ్త్ ఈజ్ ఆల్మోస్ట్ 0. ఎందుకు, ఓన్లీ ఫర్ ఆరిజిన్ దగ్గర మాత్రమే. మామూలుగా విడ్త్ అంటే ఇట్లా మెజర్ చేసుకుంటాం కదా, ఓన్లీ ఫర్ ఆరిజిన్ దగ్గర ఉంది కాబట్టి విడ్త్ అనేది ఇంత సన్నగా ఉంటుంది. సో డెల్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ అన్న. మ్యాగ్నిట్యూడ్ అనేది ఐడియల్లీ ఇన్ఫినిటీ. అంటే ఈ యారో దేన్ని ఇండికేట్ చేస్తుందయ్యా అంటే నీకు ఇన్ఫినిటీని ఇండికేట్ చేస్తుంది. ఐడియల్లీ మ్యాగ్నిట్యూడ్ ఇన్ఫినిటీ అని ఇండికేట్ చేస్తుంది. కానీ ఈ 1 ఏంటిదిరా అంటే ఈ ఆరిజిన్ దగ్గర ఇంపల్స్ సిగ్నల్ యొక్క ఏరియా 1 ఉంది కదా, ఆ 1 ఇది. సో ఈ 1ని ఏమంటామంటే ఏరియా ఆర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంపల్స్ సిగ్నల్ అంటాం. ఆఫ్ ఇంపల్స్ సిగ్నల్. ఓకేనా? సో ఇది ఇంపల్స్ సిగ్నల్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు ఏముంది సేమ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ t నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఏమొస్తుంది, బోత్ t గ్రేటర్ దాన్ 0 అండ్ t లెస్ దాన్ 0. సో ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, జస్ట్ ఇన్ కేస్ ఎవరికైనా ఐడియా లేకుంటే గుర్తుపెట్టుకోండి. t నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే గ్రేటర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ 0కి వాల్యూ అనేది 0నే. సో ఇది ఇంపల్స్ సిగ్నల్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు ఏంటిది, డెల్ ఆఫ్ t - 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎట్లుంటుందయ్యా అంటే ఏముంది, ఏమైతుంది, ఆరిజిన్ దగ్గర షిఫ్ట్, ఆరిజిన్ దగ్గర డిఫైన్ అయ్యే సిగ్నల్ కాస్త ఏమైపోతుంది 2 దగ్గర డిఫైన్ అవుతుంది. సో 2 దగ్గర డిఫైన్ అయ్యి దీని యొక్క ఏరియా ఎంత 1. సో ఎట్లా రాసినామంటే ఇప్పుడు మళ్ళీ నేను ఇదంతా చెప్పాలన్నా మీకు, ఆల్రెడీ యూనిట్ స్టెప్లో చెప్పినా కదా, t - 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకొని t ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటాం. ఇక్కడ ఏంటిది, ఇది పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ కాదు, మళ్ళీ పాయింట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పండి దీన్ని. సో దీన్ని ఏంటిదిరా అంటే పాయింట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇంపల్స్ సిగ్నల్, పాయింట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. సో ఏరియా ఏముంది దీనికి 1. ఇట్లా కాకుండా మనకి సిగ్నల్ అనేది ఈ విధంగా ఉందనుకోండి, 5/8 ఇంటూ డెల్ ఆఫ్ t - 4. ఇప్పుడు ఏమవుతుందయ్యా అంటే సిగ్నల్ అనేది పాయింట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, t - 4 ఈజ్ ఈక్వల్స్ టు 0, t ఈజ్ ఈక్వల్స్ టు 4 దగ్గర సిగ్నల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో గ్రేటర్ దాన్ 4 అండ్ లెస్ దాన్ 4 దగ్గర సిగ్నల్ అనేది ఏంటిది మనకి 0. ఓన్లీ అట్ 4 సిగ్నల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ విధంగా కన్సిడర్ చేసుకుంటే ఒక టైం యాక్సిస్, ఇది 0.4 అనుకోండి, ఇది ఆరిజిన్ అనుకోండి, ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది ఇంపల్స్ సిగ్నల్. ఈ యారో మార్క్ ఇండికేట్స్ ఐడియల్లీ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఇన్ఫినిటీ ఫర్ దిస్ ఇంపల్స్ సిగ్నల్. ఏరియా ఎంత అంటే 5/8. ఏరియా ఎంత 5/8. సో ఇది ఇంపల్స్ సిగ్నల్ యొక్క డెఫినేషన్ అండ్ కొన్ని ఫార్మ్స్ ఆఫ్ ఇంపల్స్ సిగ్నల్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏంటిదిరా అంటే డెల్ ఆఫ్ సమ్ ఏటీ ఉందనుకోండి.
సో డెల్ ఆఫ్ ఏటీని ఎట్లా డిఫైన్ చేస్తామరా అంటే ఇంపల్స్కి 1/mod A ఇంటూ డెల్ ఆఫ్ టీ. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి నేను ప్రాపర్టీస్ రాయడం స్టార్ట్ చేస్తాను. ఇంపల్స్ సిగ్నల్ యొక్క ప్రాపర్టీస్ వెరీ 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 ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. సో డెల్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 1/mod A ఇంటూ డెల్ ఆఫ్ టీ. అంటే ఇప్పుడు నీకు డెల్ ఆఫ్ 2t అని ఉందనుకో, సో ఈ సిగ్నల్ ఎట్లా రాస్తాను 1/2 ఇంటూ mod 2 అంటే +2 నెలండి ఇక్కడ. సో డెల్ ఆఫ్ టీ. సో ఈ సిగ్నల్ని డ్రా చేస్తే ఎట్లా ఉంటుంది, సిగ్నల్ ఎక్కడ డిఫైన్ అయింది ఆరిజిన్ దగ్గర, పాయింట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆరిజిన్, ఏరియా ఎంత 1/2, ఈ విధంగా ఉంటుంది ఈ సిగ్నల్. సో డెల్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్స్ టు 1/mod A ఇంటూ డెల్ ఆఫ్ టీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఇప్పుడు డెల్ ఆఫ్ 2t - 1 ఉందనుకోండి, సో దీన్ని ఎట్లా డ్రా చేస్తారా అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్ ఆఫ్ 2 కామన్ తీయండి, 2 ఇంటూ దీన్ని ఏమంటామరా మనం అంటే ప్రాపర్టీ టైం స్కేలింగ్ ప్రాపర్టీ ఆఫ్ ఇంపల్స్, అంతే కదా, టైంని స్కేల్ చేస్తున్నాం. సో దాన్ని ఏమంటామంటే టైం స్కేలింగ్ అంటాం. సో టైం స్కేలింగ్ అంటాం ఈ ఆపరేషన్. ఇప్పుడు డెల్ ఆఫ్ 2t - 1 ఉందనుకోండి, సో దీన్ని ఏం చేస్తారా అంటే ఈ ఫార్ములాకి మార్చుకోండి, డెల్ ఆఫ్ ఏటీ ఫార్ములా. సో 2 ఆఫ్ t - 1/2. సో డెల్ ఆఫ్ ఏటీ అంటే ఏమైతుంది మనకి 1/mod A ఇంటూ డెల్ ఆఫ్ టీ కదా. సో 1/2 ఇంటూ డెల్ ఆఫ్ t - 1/2. ఇప్పుడు ఇంపల్స్ సిగ్నల్ అనేది ఎక్కడ ఉంటుంది 1/2 దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. దీని యొక్క ఏరియా ఎంత, ఏరియా స్ట్రెంత్ ఎంత అంటే 1/2. సో ఇది ఫస్ట్ ప్రాపర్టీ ఇంపల్స్ ఫంక్షన్ యొక్క. సెకండ్ ప్రాపర్టీ ఏంటిదిరా అంటే ఇంటిగ్రల్ -∞ to ∞ x of t into del of t minus t0 is equals to x of t for t is equals to t0 or x of t0. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ. నేను ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అంటున్నాడా అంటే మీకే దీనికి వచ్చే కొద్దీ దీని యొక్క ఇంపార్టెన్స్ మీకే అర్థమవుతుంది. సో సెకండ్ ప్రాపర్టీ ఆఫ్ ఇంపల్స్ ఏంటిది ఇంటిగ్రల్ -∞ to ∞ x of t into del of t minus t0 is equals to x of t or t is equals to t0 లేదా సింపుల్ గా x of t0. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇంటిగ్రల్ -∞ to ∞ x of t into del of t minus 4 ఉందనుకోండి dt, ఇక్కడ కూడా dt రాయడం మర్చిపోయినా. సో దీన్ని ఎట్లా రాయొచ్చురా అంటే సింపుల్ గా x of t0 అని రాయొచ్చు. t0 అంటే ఏంటిది 4. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే x of 4 అవుతుంది. ఓకేనా, ఇది ఈ ప్రాపర్టీ. ఇప్పుడు నేను ఈ ప్రాపర్టీలో చిన్న వేరియేషన్ ఏం చెప్తా అంటే ఇంటర్వెల్ అనేది ఇంపార్టెంట్. ఇంటర్వెల్ -∞ to ∞ ఉంది, సరిపోయింది. -∞ to ∞ కాకుండా సపోజ్ ఇన్ఫినిటీ అనేది ఇంటర్వెల్ అనేది t1 to t2 ఉంది అనుకోండి, అప్పుడు ఏమైతుందిరా అంటే ఇంటిగ్రల్ t1 to t2 x of t into del of t minus t0 is equals to x of t0 only when t1 is less than t0 is less than t2. అంతే కదా. సో ఈ ప్రాపర్టీ మీకు నాకు తెలిసి ఎట్లా అనేది ఎవరికన్నా డౌట్ ఉంటే చెప్తా చూడండి. సపోజ్ ఇప్పుడు ఏమన్నా నేను సరే ఒక వాల్యూ తీసుకుంటా, ఆగండి. ఇంటిగ్రల్ 2 to 3 x of t into del of t minus 5 అన్నా అనుకోండి, dt అన్నా అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైతుంది మనకి ఈ రెండిటి యొక్క మల్టిప్లికేషన్ అంటే సిగ్నల్ అసలు ఇంపల్స్ సిగ్నల్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, నీకు పాయింట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఏంటిది ఇక్కడ 5. సో 5 దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది ఇంపల్స్ సిగ్నల్ అనేది, 5 దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ వీడు ఏమంటున్నాడు, నువ్వు కనుక్కోవాల్సిన ఇంటిగ్రేషన్ 2 to 3 అంటున్నాడు. సో 2 to 3 అంటే ఎక్కడ ఉంటాయి, 2 to 3 ఇక్కడ ఉంటాయి అనుకో. ఇక్కడ అసలు ఏమన్నా సిగ్నల్ అన్నా ఉందా, ఇంపల్స్ సిగ్నల్ ఏమన్నా ఉంటుందా ఇక్కడ 2 to 3 మధ్యలో ఏముండదు కాబట్టి ఓన్లీ 5 దగ్గర ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ ఇంపల్స్ ఉండదు కాబట్టి 0 into anything is equals to ఏమైపోతుంది అంటే దీని వాల్యూ 0 అయిపోతుంది. ఇన్ కేస్ ఇంటర్వెల్ అనేది 2 to 3 లేకుండా 2 to 6 ఇచ్చింది అనుకో, 2 to 6 ఇస్తే ఇక్కడ తీసేసి 6 ఇక్కడ ఉంటుంది. సో ఈ 2 to 6 ఇంటర్వెల్ లో ఇంపల్స్ కూడా నీకు ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు నీకు ఏమైతుందయ్యా అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు
ఇంటర్వెల్ 2 to 6 ఉన్నప్పుడు 0 అవ్వదు, ఇది ఎక్స్ ఆఫ్ 5 అవుతుంది. ఎక్స్ ఆఫ్ టీ నాట్ కదా, సో టీ నాట్ అంటే 5 కాబట్టి ఎక్స్ ఆఫ్ 5 అవుతుంది. సో ప్రాపర్టీ ఏంటిది మనకి, T1 లెస్ దాన్ టీ నాట్ లెస్ దాన్ T2 అంటే 2 లెస్ దాన్ 5 లెస్ దాన్ 6. సో సాటిస్ఫై అవుతుంది కాబట్టి దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది అంటే ఎక్స్ ఆఫ్ 5 వస్తుంది. సో ఇది ఈ ప్రాపర్టీ యొక్క మీనింగ్. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడే రాద్దామా. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఉందనుకోండి. ఏంటిది, ఇంటిగ్రల్ -3 to 6 e power -2t ఇంటూ డెల్ ఆఫ్ 2t - 1 dt ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. ఆవేశంలో టీ నాట్ అనేది ఇది ఏ ఫామ్ లో ఉంది ఫస్ట్ అది చూడండి. ఏ ఫామ్ లో ఉంది, ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ డెల్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ఫామ్ లో ఉంది. అంటే ఈ ఫామ్ లో ఉంది. ఈ ఫామ్ కానీ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే T1 to T2 కాబట్టి -∞ కాదు, T1 to T2 కాబట్టి ఈ ఫామ్ లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ నాట్ అనేది నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఆవేశంలో ఇక్కడ టీ నాట్ అనేది 1 అనొద్దు. టీ నాట్ ఏమైతుంది ఇక్కడ, ఏమన్నా నేను ఎప్పుడైనా సరే టైం స్కేలింగ్ వచ్చినప్పుడు ఈ ప్రాపర్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేయాలి. ఏంటిది, డెల్ ఆఫ్ AT ఈజ్ ఈక్వల్స్ టు 1 by mod A ఇంటూ డెల్ ఆఫ్ T. సో ఆ ఫామ్ లో ఉంది కాబట్టి ఫస్ట్ అది చేయి. సో ఏం చేస్తామంటే ఇంటిగ్రల్ -3 to 6 e power -2t ఇంటూ డెల్ ఆఫ్ 2 ఇంటూ t - 1/2 dt. ఏమంది ఇప్పుడు, డెల్ ఆఫ్ AT అంటే 1 by mod A ఇంటూ డెల్ ఆఫ్ T కదా. సో ఇంటిగ్రల్ -3 to 6 e power -2t 1/2 ఇంటూ డెల్ ఆఫ్ t - 1/2. సో 1/2ని బయటికి తీస్తే 1/2 ఇంటిగ్రల్ -3 to 6 e power -2t డెల్ ఆఫ్ t - 1/2 dt. ఇప్పుడు నీకు ఏ ఫామ్ లో వచ్చింది, ఇంటిగ్రల్ T1 to T2 ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ డెల్ ఆఫ్ t - t నాట్ ఫామ్ లో వచ్చింది. సో ఈ ఫామ్ లో వస్తే నీకు ఇక్కడ టీ నాట్ అనేది ఏంటిది 1/2. నేను చెక్ చేసుకోవాల్సింది T1 ఈజ్ లెస్ దాన్ టీ నాట్ ఈజ్ లెస్ దాన్ T2 అవ్వాలా. సో T1 అంటే -3 to 6, -3 to 6 మధ్యలోనే కదా 1/2 ఉండేది. సో వ్యాలిడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నీకు ఈ అకార్డింగ్ టు ఫార్ములా ఏమైతుంది, ఎక్స్ ఆఫ్ టీ నాట్ అవుతుంది. సో ఎక్స్ ఆఫ్ టీ నాట్ అంటే ఈ 1/2 అట్లే ఉంటుంది, 1/2 ఇంటూ e power -2 ఇంటూ టీ ప్లస్ లో టీ నాట్ అంటే ఎంత 1/2. సో ఆన్సర్ ఎంత అంటే 1/2 ఇంటూ e power -1 అంటే 1/2e. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత అంటే 1/2e. ఇదంతా నేను మీకు అర్థం అవడం కోసం స్టెప్ వైజ్ చెప్పిన. మీరు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇట్లాంటి క్వశ్చన్స్ చూడంగానే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ మీరే చెప్పేస్తారు 1/2e అని. ఓకేనా, ఇది ఇంపల్స్ ఫంక్షన్ యొక్క డిస్కషన్. ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఈ వీడియో ఎండ్ చేద్దాంలేండి. సో ఇంకొక ప్రాపర్టీ ఏంటిదిరా అంటే ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ డెల్ పవర్ n ఆఫ్ t - t నాట్ ఈజ్ ఈక్వల్స్ టు -1 హోల్ పవర్ n ఎక్స్ ఆఫ్ t నాట్ ఆర్ -1 హోల్ పవర్ n ఎక్స్ ఆఫ్ t ఫర్ t ఈజ్ ఈక్వల్స్ టు t నాట్. దీన్నే బిల్డప్గా ఇట్లా రాసిన నేను, అంతే, అంటే కొంచెం టెక్నికల్గా ఉండాలని. సో ఇక్కడ ఏంటిదిరా అంటే డెల్ పవర్ n అంటే n అనేది పవర్ ఆఫ్ డెల్టా కాదు. సో డెల్ పవర్ n అంటే n అనేది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. n ఏం ఇండికేట్ చేస్తుంది, ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఇప్పుడు ఎట్లా అంటే సేమ్ ఇదే ప్రాపర్టీ, జస్ట్ ఇక్కడ డెల్ లేకుండా డెల్ పవర్ n ఉందనుకోండి. అంటే ఆర్డర్, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకున్నాను అనుకోండి, ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ డెల్ డాష్ ఆఫ్ t - t నాట్ అన్నా అనుకోండి. సో అకార్డింగ్ టు ఫార్ములా ఏమైతుందో ఇది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1 హోల్ పవర్, మనకి n అనేది ఏంటిది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్, n 1 కాబట్టి -1 హోల్ పవర్ 1 ఇంటూ ఎక్స్ ఆఫ్ t నాట్ అవుతుంది. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. బేసిక్స్ లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగేది సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. సో ఈ ప్రాపర్టీస్ అన్ని మీరు జాగ్రత్తగా విని నోట్ చేసుకోండి. సో దీని మీద కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, సో ఈ టైం ప్రాపర్టీ కూడా సేమ్ మళ్ళీ రాస్తాలేండి, ఆగండి. ఇంటిగ్రల్ T1 to T2 ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ డెల్ పవర్ n ఆఫ్ t - t నాట్ ఈజ్ ఈక్వల్స్ టు -1 హోల్ పవర్ n ఎక్స్ ఆఫ్ t నాట్ ఫర్ T1 లెస్ దాన్ t నాట్ లెస్ దాన్ T2. సో ఇవి రెండు ప్రాపర్టీస్.
సో ఈ ప్రాపర్టీ మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇట్లా ఇచ్చింది అనుకోండి, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ 2t డెల్ డాష్ ఆఫ్ t మైనస్ 2 dt ఈజ్ ఈక్వల్స్ టు ఎంత కనుక్కో అన్నాడు అనుకోండి. సో ఏముంది మనకి ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎంత ఉంది, ఫస్ట్ ఆర్డర్ ఉంది. సో అకార్డింగ్ టు ఫార్ములా ఏమైతుంది, -1 హోల్ పవర్ 1 ఇంటూ ఎక్స్ డాష్ ఆఫ్ సారీ నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేసిన. ఏంటిదంటే -1 హోల్ పవర్ n ఇంటూ ఎక్స్ పవర్ n ఆఫ్ t నాట్, ఇది అదే కదా ఏందబ్బా అనుకుంటాను. సో -1 హోల్ పవర్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1, ఇక్కడ కూడా ఎక్స్ పవర్ n ఆఫ్ t నాట్. ఓకే, ఇప్పుడు ఏమైతుందంటే ఎక్స్ పవర్ n ఆఫ్ t నాట్ కదా, ఎక్స్ పవర్ ఎక్స్ ఆఫ్ t అంటే ఏంటిది, ఈ పవర్ -2t, ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎంత 1. సో ఏమైతుందంటే ఎక్స్ పవర్ 1 ఆఫ్ టీ నాట్ అంటే ఏంటిది, సో టీ నాట్ అనే పెట్టు. టీ నాట్ అంటే ఇక్కడ నథింగ్ బట్ 2 లేండి. సో ఎక్స్ డాష్ ఆఫ్ టీ నాట్, సో ఎక్స్ ఆఫ్ టీ అంటే ఈ పవర్ -2t. సో ఎక్స్ డాష్ ఆఫ్ టీ అంటే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ -2t కదా. సో ఎక్స్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, d/dt ఆఫ్ ఈ పవర్ -2t అంటే -2 ఇంటూ ఈ పవర్ -2t అవుతుంది. టీ నాట్ అంటే ఏంటిది 2. సో ఎక్స్ డాష్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ ఈ పవర్ -4. సో మొత్తానికి ఏమవుతుందిరా అంటే -1 ఇంటూ -2 ఇంటూ ఈ పవర్ -4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఈ పవర్ -4. సో ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఏంటిదిరా అంటే 2 ఇంటూ ఈ పవర్ -4. సో ఇది ఈ ప్రాపర్టీ యొక్క అప్లికేషన్. సో ఇది ఇంపార్టెంట్ చూడండి, ఏంది ఈ ఎక్స్ పవర్ n రాయడం మర్చిపోయినా నేను. ఇది రాయకుంటే ఈ ప్రాపర్టీకి ఇంకా మీనింగే ఉండదు, జస్ట్ సైన్ చేంజ్ కోసం అయితే మాట్లాడుకోలేదు మనం ప్రాపర్టీ. సో ఎక్స్ కూడా ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ యాడ్ అవుతుంది, అది ఇంపార్టెంట్. ఓకేనా, సో అంతేలేండి, ఈ వీడియో ఇంతటితో చాలు మనకి స్టాండర్డ్ సిగ్నల్స్. ఇంకా ఏమేమి ఉన్నాయంటే మనకి ఏమున్నాయి, ఇంకా ట్రయాంగులర్ ఉన్నట్టుంది, రెక్టాంగులర్ సిగ్నల్ ఉంది, ఇంకా ర్యాంప్ ఉంది, తర్వాత సింక్, అంతే అనుకుంటా. అంతే, ర్యాంప్, రెక్టాంగులర్, ట్రయాంగులర్, సింక్, ఈ సిగ్నల్స్ చూసేసి తర్వాత ఇంకా ఆపరేషన్స్ మీదకి వెళ్దాం. ఓకేనా, ఇప్పుడు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేది బేసిక్స్ నుంచి మీరు స్ట్రాంగ్గా ఉంటేనే సబ్జెక్ట్ అనేది కమాండ్ వస్తుంది. నేను మళ్ళీ చెప్పిన సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అంత ఈజీ సబ్జెక్ట్ అయితే కాదు. సో జాగ్రత్త విని నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఇంకొకటి ఏంటిదిరా అంటే ఈ డెఫినేషన్ ఆఫ్ ఇంపల్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. డెఫినేషన్ ఆఫ్ ఇంపల్స్ ఫంక్షన్ అంటే ఏంటిదిరా అంటే 2 పాయింట్స్ కలిపి ఇంపల్స్ ఫంక్షన్. ఏంటిది, ఏరియా అనేది 1 అవ్వాలా, అలానే డెల్ ఆఫ్ టీ అనేది 0 దగ్గర ఒక్కటే ఎగ్జిస్ట్ అవ్వాలా, అండ్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఐడియల్లీ ఇన్ఫినిటీ ఉండాలా. ఇటువంటి సిగ్నల్నే ఏమంటాం, ఇంపల్స్ సిగ్నల్ అంటాం. ఓకేనా, అంతేలేండి, ఇంకా తెలిసిందే కదా. మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యేలా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.